సమస్త భూతములకు నేను మహోపకారం చెయ్యగలను కార్తీక పౌర్ణమి నాడు, ఇతర ప్రాణులు చెయ్యలేవు, నేనే చెయ్యగలను. ఏమిటి చెయ్యగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి, కొంత ఫలితం. వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి, విశేష ఫలితం. అందుకే గుత్తి దీపాలని పెడతారు, ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి, వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటాపతంగాహమశకాస్య వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు, ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు, కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు.